ఐసీఏఆర్ సిటిఆర్ఐగా పిలువబడే సంస్థ పేరును కేంద్ర ప్రభుత్వం ఐసీఏఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్గా మార్పు చేయడం జరిగింది. రాజమహేంద్రవరంలో మంగళవారం నిర్కా లోగోను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన నిర్కా ఆవిర్భావ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ సిటిఆర్ఐ తరహాలోనే ఈ సంస్థ కూడా దేశంలోనే ఉత్తమ సంస్థగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ రైతుల పంటలకు రెట్టింపు ఆదాయాన్ని తెచ్చేలా చేయాలనే సంకల్పంతో పలు ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు టొబాకోపైనే జరిగిన పరిశోధనలు ఇకపై నూతనంగా చేర్చిన పసుపు, మిర్చి, అశ్వగంధ, ఆముదం వంటి పంటలపై కూడా చేసి ఉత్పత్తి పెంపుదల చేయడానికి రైతులకు సహకరించి వారిని ఆర్థికంగా ముందడుగు వేయడానికి సహకరించాలని కోరారు. ఈ ప్రాంత రైతులు నిర్కా సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పంట ఉత్పత్తితో పాటు విలువను కూడా పెంచేందుకు మంచి పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలకు సూచించారు. సంస్థ డైరెక్టర్ మాగంటి శేషుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ క్రాస్ సైన్స్ డాక్టర్ టిఆర్ శర్మ, పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, డాక్టర్ షేక్ మీరా, కుమారస్వామి తదితరులు మాట్లాడారు. సిటిఆర్ఐతో పొగాకు రైతులకు మంచి అనుబంధం ఏర్పడిందని, ఇప్పుడు కొత్తగా చేర్చిన 4 పంటలకు కూడా అవసరమైన సహాయ సహకారాలు నిర్కా ద్వారా అందిస్తామన్నారు. ఇంకా కార్యక్రమంలో మేనేజర్ దామోదర్, నాబార్డు ఏజీఎం స్వామినాయుడు, టీజీకే మూర్తి, డాక్టర్ పిఎస్ఆర్ రెడ్డి, శేషగిరిరావు, శాస్త్రవేత్తలు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు. ఇక్కడ ఆరంభమైనటువంటి నిర్కా దేశంలోనే ఒక ప్రముఖమైనటువంటి సంస్థగా వెలుగొందాలి. ఇవాళ దీని పరిధి కేవలం పొగాకు నుంచి, పొగాకు దేశమంతా అన్ని రాష్ట్రాల్లో లేకపోతే పండేటువంటి పంట కాదు, చాలా క్లుప్తం, దాని పరిధి చాలా లిమిటెడ్ పొగాకు. ఇవాళ మిగతాది ఏదైతే ఉందో మిర్చి కానీ, పసుపు కానీ, అశ్వగంధ కానీ, ఆముదం, ఇవన్నీ కూడా మిర్చి, పసుపు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద కమర్షియల్ క్రాప్స్. ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ తీసుకొచ్చి ఈవేళ టొబాకోకి 4 పంటలను కూడా యాడ్ చేసి ఈవేళ పెట్టినటువంటి సంస్థ. దీనికి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఇంకా 2-3 డిపార్ట్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి కూడా మాకు కొంత అసిస్టెన్స్ అవసరమని డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. నేను కేంద్రం నుంచి ఏ పోర్ట్ఫోలియో నుంచి ఏ విధమైనటువంటి సహకారం అవసరమైనా నాకు ఫోన్ ద్వారా తెలియపరిచినా, రాతపూర్వకంగా తెలియపరిచినా, మీరెవరు కూడా ఢిల్లీ రాకుండానే మీ పని పూర్తి చేసేటువంటి బాధ్యత నాది. Really matter of great pleasure and satisfaction for me to represent Indian Council of Agriculture Research, New Delhi, and participate in this function, which is organized by this institute on the day of formation of NIRCA. Dr. Sheshu Madhav has made excellent presentation and also showed beautifully how CTRI was established and now it is changed to NIRCA. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు నేను గమనించాను, వారికి చాలా కమిట్మెంట్ ఉంది. కమిట్మెంట్తో గతంలో కూడా నేను సిటిఆర్ఐ డైరెక్టర్ గారితో కొంతమందితో నాకు ప్రయత్నాలు ఉన్నాయి. చాలా మంచి డైరెక్టర్లు మన దాంట్లో పనిచేశారు. దీని ముందు కొద్దిగా కుంటుపడింది సిటిఆర్ఐ, కానీ మరలా వీరు వచ్చిన తర్వాత ఈ పొగాకు విత్తనాలు ఎప్పటి నుంచో నేను చూసేవాడిని. ఆ పొగాకు విత్తనాలు మామూలుగా ఒక మైకా సంచిలో కట్టి ఒక ట్యాగ్ వేసి ఇచ్చేవారు. కానీ డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత దాని మోడల్ మార్చారు. ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి, ప్యాకింగ్ అనేది పెట్టలేకపోయాం. గత 75 సంవత్సరాల నుంచి కూడా టొబాకో విత్తనాలని ప్యాక్ చేయడం నాకు ఆశ్చర్యం వేసింది. మాకు బాగా అలవాటు ఈ టొబాకో విత్తనాలు. ఈ సిటిఆర్ఐకి వచ్చి కొనుక్కోవడం, మామూలుగా చిన్న ప్యాకెట్లో పెట్టి ఇవ్వడం, ఒక మైకా పాలిథిన్ ప్యాకెట్లు ఇచ్చేవారు. దానికి కూడా ఒక సొగసైనటువంటి అందాన్ని అద్దారు.
డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత. దేశంలో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చెప్తున్నట్టు రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే ఓన్లీ పండించిన పంటనే కాకుండా పండించే పంటకి ఎంత మనము ఆదాయాన్ని ఇవ్వడం, అంటే డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్, అది చేయడానికి దిశలో ఈ సిటిఆర్ఐ నుంచి నిర్కారం పొందడం చెందిందండి. దాంట్లో డెఫినెట్గా మాకు మిగతా పొగాకుతో పాటు 4 క్రాప్స్ కూడా వాల్యూ అడిషన్కి పోస్ట్ హార్వెస్ట్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు చెప్పినట్టు మేము టెక్నాలజీస్ ఇక్కడ పోస్ట్ హార్వెస్ట్కి వాల్యూ అడిషన్కి టెక్నాలజీస్ తయారు చేస్తున్నాము. ఆ టెక్నాలజీని మేము కంపెనీస్కి లైసెన్స్ ఇవ్వడము, కంపెనీస్ నుంచి మళ్ళీ కమర్షియలైజ్ చేయడము, ఇలాంటి ప్రాసెస్లో ఆల్రెడీ 2 సంవత్సరాలు జరిపాము. కొన్ని ఆల్రెడీ ప్రొడక్ట్స్ కొన్ని ఉత్పత్తి చేశాము. మేము ఇప్పుడు ఆ ఉత్పత్తులు కూడా మీకు కొన్ని చూపిస్తాము. అలాగే ఆముదం, మీరు అన్నట్టు ఆముదము మనము 7,000 కోట్లు ఆముదం ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ మళ్ళీ 9,000 కోట్లు మళ్ళీ దిగుమతి చేసుకుంటున్నాం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్. సో ఇలాంటి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఏదైతే దిగుమతులను మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతామో అప్పుడు మనము భారత ప్రభుత్వము ఆశించినట్టు మన నరేంద్ర మోడీ గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు విజన్ ఉన్నట్టు వికసిత భారత్లో ఒక 1 ట్రిలియన్ ఎకానమీ 1 ట్రిలియన్ ఎకానమీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో రావాలంటే కంపల్సరీ మేము మరింత కృషి చేస్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాము.